ఇంచుమించు మనం ఆఖరి నెలలోకి వచ్చేస్తూ ఉన్నాం. 9 నెలలు 9 మాసాలు కంటికలప్పుడా కాపాడినటువంటి మన ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 10వ నెలలో అడుగుపెట్టామంటే గనక అది నిజంగా దేవుని మహాకృపనే చెప్పాలి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ మన ప్రభువారు క్రమంగా ఆయన చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మనము ఎంతో సంతోషంగా, ఎంతో విజయముగా అనేకమైన నెలలో మనం ముందుకు సాగి వెళ్తున్నామంటే అది కేవలము మన ఆరోగ్యమో లేకపోతే లేదా మనం తింటున్నటువంటి ఆహారం వల్ల కాదు, కానీ దేవుని కృప, ఆయన సమాధానం మన మీద ఉంది. కాబట్టి మనకిని మన ఇంటి వారికి ఏ అపాయము కానీ ఏ ఆపద రాకుండా కంటిగా రప్పలా కాపాడుకుంటున్నావు. చూసావా? ఆ సర్వత మనం ఏం ఇచ్చినా కూడా ఆ రుణాన్ని మనము తీర్చలేము. కాబట్టి ప్రభుకు స్తోత్రం చెప్పి సంతోషంగా హల్లెలూయా. దేవా మీకు స్తోత్రములు నాయన, మరొక నెల మీరు మాకు ఇచ్చావు, అందరూ బట్టి మీకు వందనము స్వామి అని దేవాదేవ నామానికి స్తోత్రం చెప్పని దగ్గరగా. హల్లెలూయా. రాజ్ వెరీ గుడ్, మంచిదండి. వాక్య భాగంలోకి వెళ్దాం. సాధారణంగా ప్రతి కుటుంబంలో కూడా ప్రార్థన వైభవానికి వెళ్తున్న సమయంలో అందరూ చెప్పే ఒక మాట ఏంటంటే, మా కుటుంబాల్లో శ్రమలు ఉన్నాయి అయ్యగారండి, మా కుటుంబాల్లో బాధలు ఉన్నాయి అయ్యగారండి, మేము ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నాము, మాలో ఉన్న శోధన ప్రభువారికి తెలుసండి, మేము ఒంటరిగా మేము ఎంతగానో కన్నీరు కారుస్తున్నామయ్యా, అది మాకును మా కుటుంబానికి మాత్రమే తెలుసు, కానీ ప్రభువారు చూస్తున్నారో లేదో అనే ఆలోచనతో మేము ఉంటున్నాము. దయచేసి మా కుటుంబాని కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. నాలో ఒక బలహీనత వచ్చింది, నాలో ఒక సమస్య వచ్చింది, నాలో ఒక ఇబ్బంది వచ్చింది అని చెప్పి చాలా వరకు కూడా ఆ కుటుంబ సమస్యల గురించి, కుటుంబ ఇబ్బందుల గురించి నాతో చెప్పుకుంటూ వచ్చారు. వారి కొరకు ఎక్కువగా చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మా మీరు ఏకాంతముగా ప్రార్థన చేయడం నేర్చుకోండి, ఒంటరిగా ఉండడం ప్రార్థన చేయడం నేర్చుకోండి ఎక్కువగా. ఎందుకంటే సాధారణంగా అందరికీ జత ఉండాలి ప్రార్థన చేయాలంటే, ఎవరో ఒకరు తోడు ఉండాలి ప్రార్థన చేయాలంటే. కానీ చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఒక్కరు ఉన్నా, ఇద్దరు ఉన్నా, లేదా ఒక సమూహంగా ఉన్నా ప్రతి ఒక్కరు చేయాల్సిందంటే ప్రార్థన. ఏం చెప్పండమ్మా? ప్రార్థన. నీవు ఈ లోకంలో నీ కుటుంబంలో ఉన్న అనేకమైన సమస్యల గురించి అందరితో చెప్పుకుంటున్నా బాగానే ఉంది, కానీ తల్లి ఈ లోకంలో ఏ విధంగా మారిపోయారు అంటే, ఈ చెవుతో నీ మాటలన్నీ వినేసి అదే చెవుతో ఏం చేస్తున్నారు అంటే ఏమండి వదిలేస్తూ ఉంటున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నీ మాటలన్నీ విని పక్క వారితో నీ మాటలను పంచుకొని నువ్వు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుని పరువంతా కూడా తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేసే స్థితిలో మనం మనకు వచ్చేసాం. చెప్పాలంటే ఎవరిని కూడా నమ్మడానికి వీలు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు. చెప్పాలంటే స్తోత్రం చెప్తారా దగ్గరగా. ఒక తండ్రిని నమ్మలేకపోతున్నాము, తల్లిని నమ్మలేకపోతున్నాము, భార్యని నమ్మలేకపోతున్నాము, భర్తను నమ్మలేకపోతున్నాము, కుమార్తెను కూడా మనము నమ్మలేకపోతున్నాం. అటువంటి దుస్థితికి మనం ఏమైపోయామంటే దిగజారిపోయాం. మనకు ఉన్న కష్టాన్ని, మనకున్న బాధని మనమే దిగమింగుకొని భరించడానికి కూడా సాహసం చేసే అంతగా మనం ఏమైపోయిందంటే మన బ్రతుకు దిగజారిపోయింది. ఈ పరిస్థితులలో చాలా మంది ఏం చేసుకుంటూ వస్తున్నారు అంటే, ప్రాముఖ్యంగా మన బాధలు వినేవాడు ఎవడు లేడు, మన సమస్యలు వినేవాడు ఎవడు లేడు అని చెప్పి ఎన్నో అగత్యాలకు, ఎన్నో ప్రమాదాలకి వాళ్ళంతా వాళ్ళే ఏమండి వెళ్ళే సూచనలు మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తున్నారంటే చనిపోవడానికి కూడా వెళ్ళిపోతున్నారు. ఏమంటే చాలా మంది ఆ బాధ అనుభవించలేక, ఆ శ్రమను అనుభవించలేక, ఏమంటే ఆ నిందలు అనుభవించలేక వారు ఏం చేస్తున్నారంటే, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఏమంటే వాళ్ళు చనిపోవడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ఈనాడు డబ్బు లేదు అనడానికంటే పరువు లేదు అనడానికి ఎక్కువగా బాధిస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాముఖ్యంగా డబ్బు లేకపోతే పర్లేదు, కానీ తెల్లారా అమ్మో పరుగు పోతుందంటే కనుక వాడు ఇక్కడ జీవించడానికి ఆస్కారం లేదు అని తన మనసు అనుకొని చెప్పుకున్నాడు. వాడికి వాడు చెప్పుకుంటున్నాడు.
ఇప్పుడు దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోండి, మనలో ఉన్న బాధని, మనలో ఉన్న శ్రమని, మనలో ఉన్న అంగలార్పుని ఎవరు గమనిస్తారో మరి ఈ లోకంలో? ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఎవరితో పంచుకోలేనటువంటి పరిస్థితి, ఎవరితో కూడా మన కుటుంబ సమస్య గురించి షేర్ చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు చెప్పాలంటే. మరి ఒక్కదానివే కుమిలిపోతున్నావా? ఒక్కదానివే అంగలారుస్తూ ఉన్నావా? ఒక్కడివే నీకు నీవే నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందని, నాకు సహాయము ఎలా దొరుకుతుందని, నాకు పరిష్కారము ఏ విధంగా వస్తుందని మనం అలసిపోయామని, మనం అంగలారుస్తూ ఉన్నామని, మనం కన్నీరు కారుస్తూ ఉన్నామని, నా బ్రతుకులు మారవని ఎదురు చూస్తున్నామంటే సమయంకైనా కూడా నీకు ఒకడు గుర్తుకు రావాలి. మన కాపాడింది ఒకడు ఉన్నాడు, రక్షణ భాగ్యం అందించిన వాడు ఒకడు ఉన్నాడు, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు ఒకడు ఉన్నాడు, నాకు ఏదైనా శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా చూసుకొని మమ్మల్ని ఆదుకునేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి ఒక ఆలోచన ప్రతి క్రైస్తవుడి మెదలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా, హల్లెలూయా. ప్రమాదాల వైపు వెళ్ళమాకండి, మరణ వైపు నీ యొక్క ఆలోచన దారి తీయకూడదు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా క్రైస్తవుడా ఈరోజు నీ మనసులో నీకు నువ్వు కుమిలిపోతున్నావేమో. ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి, పంచుకుంటే కనుక ఏమవుతుందో అని అర్థం కాని పరిస్థితి. ఈనాడు అటువంటి పరిస్థితులను నీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్న విషయంలో ఏమనగా, నీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమకాలంలో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు, నువ్వు ఎవరితో కూడా నీ బాధని పంచుకోలేని సమయంలో నీకంట కూడా ఉన్నాడు, అతనితో పంచుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. అలసిపోయిన వారందరికీ ఒకడు ఉన్నాడండి. సమస్యలు పాలైపోతున్న ప్రతి ఒక్కరికి ఒకడు ఉన్నాడండి. వ్యాధిగ్రస్తులందరికీ ఒకడు ఉన్నాడు. మరణ ఛాయలకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఒకడు ఉన్నాడు. అప్పులు పాలైపోతున్న ప్రతి ఒక్కరికి ఒకడు ఉన్నాడండి. ఆదుకోవడానికి, ఆప్యాయముగా హత్తుకోవడానికి, మంచి మాటలతో పంచుకోవడానికి, నీ కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఇంకాస్త మెరుగుగా పరచడానికి ఒకడున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే, ఆయన చెప్తున్నాడు కదా, మత్తయి సువార్తలో ఒక మాట అంటారు, తెస్తెల్లరల 11:28. మత్తయి సువార్త 11:28 ఒక మాట రాయబడి ఉంది. ఏమని తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? అందరికి తెలిసిన మాటే, అందరికి సుపరిచితమైన మాటే అది. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగజేస్తానమ్మా? విశ్రాంతి కలుగజేస్తాను. ఈరోజు అంశం కూడా అదే. ఏం తల్లి, ఈరోజు అంశం కూడా అదే. నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు రండి. ప్రభువారు మిమ్మల్ని పిలుస్తున్నాడు, బహిరంగంగా ప్రభుని పిలుస్తున్నాడు. నా యొద్దకు రండమ్మా, నా కుమార్తె, నా కుమారుడా, నా యొద్దకు రండి. ఈ లోకంలో పరిగెత్తి 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 అలసిపోయావేమో. ఈ లోకంలో ఉన్న స్నేహాన్ని, ఈ లోకంలో ఉన్న బంధాలు చూసి అలసిపోయావేమో. ఈ లోకంలో ఉన్న అనేకమైన క్రియలను చూసి అలసిపోయావేమో. ఈ లోకంలో ఉన్న అనేకమైన అవమానకరమైన మాటలు విని, ఈ లోకంలో ఉన్న నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసే ఆలోచన కలిగిన వారితో నడుస్తూ, ఈ లోకంలో ఉన్న అబద్ధ సాక్ష్యాలు చెప్పే వారితో ఉంటూ, ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వారితో నడుపుతున్న అనేకమైనటువంటి క్రియలను బట్టి అవి చూసి 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 అలసిపోయావేమో. నువ్వు ఎంతగా అలసిపోయావో, నువ్వు ఎంత భారాన్ని అనుభవిస్తున్నావో, ఎంత భారాన్ని భరిస్తూ ఉన్నావో, దానికి తగిన విశ్రాంతి నా దగ్గర ఉందమ్మా. రా క్రైస్తవుడా, రండి తల్లులారా, రండి తండ్రులారా, రండి అక్క, రండి చెల్లి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత ప్రయాసపడుతున్నామో దేవుడు తెలిసి ప్రియ దేవుని సంగమా. నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను ఎవ్వరూ చూడడం లేదు, నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, ఎంతో కష్టపడుతూ ఉన్నాను, ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తున్నాను, దేవుని సంఘానికి అంటి పెట్టుకుని ఉన్నాను, ఇదిగో మోకాలు ఉంచుతున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, సాక్ష్యం కాపాడుకుంటూ ఉన్నాను, వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నాను, కానీ నా ప్రయాసము దేవుడు చూస్తున్నాడా లేదా అనే ఆలోచన నీకు ఉంటే కనుక ఇదే నీకు సరైన వాక్యం. ఏమనగా, ఇదిగో ప్రయాసముతో భారం మోస్తున్నా సమస్త జనులారా నా వద్దకు రండమ్మా, నేను నీకు ఏమిస్తానంటే విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పగలరా దగ్గరగా?
గట్టిగా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అవును, నీవు బాధల్లో ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ఆ బాధలు తొలగించే వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలా. అవునంటారా కాదంటారా? ఇప్పుడు రోడ్డు దాటాలి అనుకోండి, కళ్ళు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుంటారా, కళ్ళు లేనివాడి దగ్గరికి సహాయం కోరుకుంటారా? ఒక వృద్ధుడు రోడ్డు దాటుతున్నప్పుడు ఏమండి ఎవరు సహాయం కోరుకుంటారండి? ఒకవేళ కళ్ళు లేనివాడు సహాయం కోరుకుంటే పరిస్థితి ఏంటి? ఇద్దరు కలిసి, ఒక క్రైస్తవుడి నాడు ఎవరు సహాయం కోరుకుంటున్నాడు అంటే నామకాద క్రైస్తవుల సహాయం కోరుకుంటున్నాడు. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళరు, వీళ్ళు ప్రార్థనకి వెళ్ళనివ్వరు. ఎవరైనా మేము కొంచెం ఆత్మీయంగా వెళ్ళాలని కోరుకుంటున్నామండి, ప్రార్థన చేయాలని కోరుకుంటున్నామండి, వాక్యానుసారమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నామండి అని చెప్పి ఎవరికైనా ఆలోచన తట్టితే ఈ క్రైస్తవుడు వెళ్ళి ఏ క్రైస్తవుతో జత కలుపుతున్నాడయ్యా అంటే నామకాద క్రైస్తవుల దగ్గరికి వెళ్తున్నాడు. నిజమైన క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించగలిగిన వాడు కఠినముగా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు మంచివాడు కాదురా అనే వాడి దగ్గరికి నువ్వు స్నేహం చేయాలా. అర్థమైంది ఆ మాటలు? ఏమండి అర్థమైంది ఆ మాటలు? ఎప్పుడైతే నేను పొగుడుతున్నాడో పొగిడే వాడి దగ్గర నువ్వు ఉండమాక. వాడి వల్ల నీకు ఉపయోగం లేదు. నీ గురించి ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తున్నావురా అని ఖండించే వారి దగ్గర నువ్వు ఉంటే నువ్వు బాగుపడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఖండించే వారి దగ్గర ఉంటాం, మనం పొగిడే వారి దగ్గరే ఉంటాం మనం. అవునంటారా కాదంటారా? ప్రభు వారికి కూడా పొగిడే వారి దగ్గర ఆయన ఉండలా, గణపరిచే వారి దగ్గర ఉండలా. ఆయన ఎక్కడ కూడా ఒక ప్రాంతంలో ఉండిపోయిను అని బైబిల్ ఎక్కడ రాయబడలా. ఆయన ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. ఆయన సమరయాకి వెళ్ళాడు, కపెర్నహూముకు వెళ్ళాడు, ఐగుప్తునకు వెళ్ళాడు, రోమాకు వెళ్ళాడు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. ఆయన ఎక్కడ కూడా ఆయన స్థిరపడిపోలేదు. ఆయన ఒకవేళ కనుక స్థిరపడిపోయి ఉంటే కనుక అందరు కలిసి ఏం చేసేవాళ్ళు అంటే ఆయన గణపరిచేవాళ్ళు, దేవుడు అని చెప్పి మొక్కేవాళ్ళు. ఇక ఏ వ్యాధి వచ్చిన, రోగం వచ్చినా సరే డాక్టర్కి ఏ విధంగా పరిగెడుతున్నామో ప్రభు అడిగి పరిగెత్తేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు ఏం చేశాడంటే నా వర్తమానం అడిగి వెళ్ళిందా, వాళ్ళ చెవులో పడిందా, రక్షించబడ్డారా, బాప్తీసం తీసుకున్నారా, అక్కడి నుంచి బయటకు వచ్చేసామా, ఇంకో ప్రాంతానికి వెళ్ళామా, సువార్తను ప్రారంభించామా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పరిచర్య అటువంటిది. ఒకరితో పని లేదు వాళ్ళకి. క్రైస్తవులకి ఒకరితో పని ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవుని పరిచర్య అంటే వ్యక్తిగతంగా నీకు నువ్వుగా ముందుకు వెళ్ళిపోవాలి. ఆమె చెప్పండి బిగ్గరగా. సంఘానికి నీ బలపరచాలి, సంఘాన్ని స్థిరపరచాలి, సంఘానికి కొత్త వారి పరిచయం చేయాలి. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరు వచ్చినా రాకపోయినా మనం ముందడుగు వేయాలి. అయ్యగారండి అప్పుడు పిల్ల వస్తా అందండి, ఆ పిల్ల రాలేదు, అందుకని కళపత్రిక పంచలేదండి. ఏమండి, ఇగో పలానా ఆమె వస్తా అందండి, ఆమె రాలేదు, ఆమె వస్తే గనక ఆ బజార్ను వెళ్ళి అన్యులకు దేవుని వాక్యం ప్రకటిద్దాం అని చెప్పి అనుకున్నామండి, ప్రకటించలేకపోయామండి. ఇవన్నీ ఏమంటారండి? వీటిని సాకులు అంటారు. ఏమంటారు చెప్పండి అమ్మా? సాకులు అంటారు. క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నామంటే నీ జీవితంలో వ్యక్తిగతమైన పరిచర్య చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా పెనుగులాడుతూ ఉండాలి. నా తండ్రి కూడా తన శిష్యులను కిందే ఉంచి ఆయన ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనయ్యా అంటే వాళ్ళు నిద్రపోయేవాళ్ళు కాబట్టి. ఎవరంటే వాళ్ళు నిద్రపోయేవాళ్ళు కాబట్టి వాళ్ళతో ఉంటే నేను కూడా. సో కాబట్టి ప్రభు వారు ఏం చేశాడయ్యా అంటే వారితో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్ళి కొండ మీదకి ప్రార్థన చేయడం ప్రారంభించి. ఎందుకనగా అతను శోధనలో ఉన్నప్పుడు ఆ శోధన సహించే బలం పొందుకోవాలి కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు నువ్వు నేను గుర్తుపెట్టుకోండి, మనము అలసిపోయిన జీవితంలో ఉన్నాము, అలసట కలిగి ఉన్నాము, శ్రమలలో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము. మనము ఇక్కడి నుంచి మనం బయటపడేసే వాడి దగ్గరికి వెళ్ళాలి. మనము ఇంకా లోతున పడేసే వాడి దగ్గరికి మనము హలో చెప్తారు అందరు కలిసి వెళ్ళకూడదమ్మా. ఎవరు నిన్ను సరిగ్గా మార్గం నడిపిస్తాడో, ఎవరైతే నీ కుటుంబాన్ని చక్కగా నడిపిస్తాడో, ఎవరైతే నీ బ్రతుకును మార్చగలడో, ఎవరైతే నీ జీవితాన్ని మార్చగలడో, ఎవరైతే నీ ప్రయాసమును దేవుడు అంగీకరిస్తాడో, దాన్ని గుర్తిస్తాడో అతని దగ్గరికి రావాలి. ఆయన ఎక్కడుంటాడో
పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని మందిరంలో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలే మనకి ఇదిగో ప్రయాసపడి భారాన్ని మోస్తున్నావా? ఆ భారం ఏ భారం చెప్పండి? నిందలనే భారం మోస్తున్నావా తల్లులారా? అవమానం అనే భారం మోస్తున్నావా? వ్యాధి అనే భారం మోస్తున్నావా? రోగము అనే బాధ మోస్తున్నావా? కుటుంబ భారాన్ని మోస్తున్నావా? నష్టం అనే భారము మోస్తున్నావా? అప్పులు అనే భారాన్ని మోస్తున్నావా? తల్లులారా గుర్తుపెట్టుకో, ఏ భారం నువ్వు మోస్తూ ఉన్నావు? నీ కుటుంబంలో ఏ భారము పోతే నీ సంతోషంగా ఉంటా అనుకుంటున్నావు? నీ నీ జీవితంలో ఈ భారం తొలగిపోతే గనక నేను చాలా సంతోషంగా ఉంటానని అనుకుంటున్నావు. ఆ భారము పోవాలంటే గనక నువ్వు ఎక్కడ రావాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ భారము తొలగించగలిగిన వాడు ఈ భూలోకంలో ఎక్కడా లేడు. నీ భారమును యెహోవా మీద గాయని దాన్ని ఏం చేస్తాడంటే తొలగించేందుకు ప్రయత్నం చేస్తాడు. తల్లులారా, నీ భారము పోవడానికి మనం ఏం చేస్తాం? ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, అనేకమైన రీతులుగా ఎన్నో వ్యవహారాలు, ఎన్నో పనులు చేస్తున్నాం, కానీ ప్రభు దగ్గర రాలేకపోతున్నాం. మనం దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. సంఘంలో రాలేకపోతున్నాం. సంఘంలో ఉన్న ప్రార్థన వైపులో మనం కూర్చోలేకపోతున్నాం. కూటం అంటే చాలు వెనకెళ్ళిపోతూ ఉన్నావు. మరి కూటం అంటే వెనకెళ్ళిపోతున్నప్పుడు, ప్రార్థన అంటే వెనకెళ్ళిపోతున్నప్పుడు, దేవుని యొక్క ఆరాధనలో నువ్వు ఉండలేకపోతున్నప్పుడు నీ భారమును ఏ విధంగా నువ్వు తొలగించగలవు చెప్పు? దేవుడికి మనం ఏ పని చేయం, కానీ మన పనులు అన్నీ అయిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పు అవునంటారు కాదంటారా? దేవుడికి మనం ఏం చెయ్యమండి, కానీ మన పనులన్నీ అయిపోవాలి. మన పనులన్నీ మొత్తం పూర్తిగా అయిపోవాలి. అవ్వకపోతే కనుక దేవుడి మీద చివాట్లు, చిరాకులు. స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడండి ఈయన? ఏ కార్యము చేయడేంటండి? ఏ అద్భుతం చేయడేంటండి? ఏ మహత్కారం చేయడేంటండి? ఇవి కాదండి మాటలో. ముందు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తామో అది నేర్చుకో. ముందు మన బ్రతుకు ఏ విధంగా ఉందో మనం నేర్చుకోవాలి. ముందు మనం ఏ విధంగా మన దేవుడికి దగ్గరగా ఉన్నావో మనం ఒకసారి ఆలోచించాలా. దేవుడికి నీవు సమీపముగా ఉన్నావా లేదా దూరస్తుడుగా ఉన్నావో గుర్తుపెట్టుకోవాలి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను ఎవరో తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, గబాలన ఒరే రారా అన్నాను అనుకోండి, ఏమండి వాడికి ఏమనిపిస్తుంది? ఎవడరా నన్ను రా అంటున్నాడు, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని చెప్పి అంటారు. అవునా కదా? ఒక చిన్న పొరపాటే, కానీ అవతలవాడికి ఏమనిపించిందంటే కోపం వచ్చేసింది అనమాట. అదే కనుక నేను ఏ వినయనో, ఏ జ్ఞానినో, ఏ మనిషినో ఇటు రానా అన్న, ఇటు రారా అన్నాను అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మా అన్నయ్యగా అంది. అవునా కదా? మా అన్నయ్యగా అంది. దూరంగా ఉన్నావు అనుకోండి, వాడిని ఏమనుకుంటాడు అంటే వాడెవడ నన్ను అన్నానికి. దగ్గరగా ఒక బంధువుగా ఒక రిలేషన్, ఒక అనుబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసావు అనుకోండి, ఏమనుకుంటారంటే మనవడే కదా అంది. స్తోత్రం కలుగును గాక. ఈసారికి మనం ఏం చేద్దామని క్షమిద్దాములే. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా దూరంగా ఉండాలి, ఉపయోగం లేదు. దగ్గరగా ఉంటే క్షమించబడతావు. నువ్వు దూరంగా ఉంటే కనుక దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన కూడా నీకు నీ అద్భుతమైన కార్యాలు చేసే విధానంలో దూరం అయిపోతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుర్తొచ్చినప్పుడే దేవుడు కాదమ్మా, గుర్తొచ్చినప్పుడే ప్రార్థన కాదు తల్లి, గుర్తొచ్చినప్పుడే బైబిల్ పట్టుకోవడం కాదు తల్లులారా. మనం ఏం చేయాలి అంటే బాప్తిజం తీసుకున్నాం కదా, రక్షించబడి ఉన్నాం కదా, ప్రభుని అంగీకరించాం కదా, ప్రతి వారం ప్రతి ఆరాధన సమయంలో మనం ఏం చేయాలి అంటే ప్రార్థిస్తూనే ఉండాలి, సంఘంలో హాజరైపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వాస్తవమైన ప్రార్థన భక్తి. ఇదినమో నీవు నేను కూడా ప్రభు యందు మన భారము తొలగించుకోవాలనుకుంటే కనుక అని ఏమన్నాడు అంటే నా యొద్దకు రండి అమ్మా. ఎక్కడికి పోతారు మీరు? నా యొద్దకు రండి. ఒక ఆమంటుంది, అయ్యగారిని మీ యొద్దకు రా, నేను రాను, నేను నమ్మూరు వెళ్తా. ఎక్కడికి వెళ్తా అంటావా? అయ్యగారండి ఇదిగో ప్రయాసంతో భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద అక్షరాలతో నమ్మూరులు రాసింది. మరి పోతాం. నువ్వేం రాసావు చెప్పాడు? ఏముంది ఇక్కడ? నీకు వాక్యం ఏముంది చెప్పు నువ్వు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పోతాం, ఇక్కడికి పోతాం, ఎక్కడ పోతాం? దేశ దిమ్మరైపోతావు నువ్వు. ఏమవుతారండి మనము?
ఇప్పుడు దేవుని సంగమా, కఠినమైన వాక్యము, ఖచ్చితమైన వాక్యము, దేవుని వాక్కు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరము లేదని చెప్పరేంటి? నేను చెప్పాలి, మీ బలవంతంగా లేదని చెప్పమని చెప్పాలి. నేను ఉన్నా. చాలా మంది పరిగెడుతున్నారు, పరుగులెడుతున్నారు, ఆ భారం పోగొట్టుకోవడానికి, ఆ శ్రమను పోగొట్టుకోవడానికి, సమాధానం కోసం. ఒకడు ఈస్ట్ వెళ్తే ఒకడు వెస్ట్ వెళ్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఒకడు కుడికి వెళ్తాడు, ఎడం పక్క వెళ్తాడు, ఒకటి ఎదురు వెళ్తున్నాడు, ఇంకొక వెనక వెళ్తున్నాడు. ఏంటి అక్కడికి వెళ్తున్నారు అంటే, ఎక్కడైనా సరే మనం చేసేది ఏంటండి? ప్రార్థనే కదండి. ఎక్కడైనా సరే మనం చేసేది ప్రార్థనే కదండి. అక్కడికి వెళ్ళిపోయిన వాక్యం వింటావా? వినవు. నీతో పాటు ఒకరిని తీసుకెళ్తావు, ఎందుకని సొల్లంతా వినడానికి. ఏమండి, నీతో పాటు ఒకరిని తీసుకొని వెళ్తావు. అక్కడ పక్కన పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు, నీ పని నువ్వు చేసుకుంటూ పోతా ఉంటావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాస్త ఇక్కడైతే కనుక పక్క తిరిగి మాట్లాడితే అన్న ఎరగదీస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని వాక్యం వింటాం కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు ఆ గంట సేపు అయినా కొంచెం స్ట్రిక్ట్గా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన కొంటే ఎంతో కొంత కాస్తైనా దేవుని ఆశీర్వాదం పట్టుకుని ఇంటికి వెళ్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. నా యొద్దకు రండి అన్నాడు ఆయన. ఎక్కడ దేవుడి మందిరం ఉంటుందో అది చిన్నదైనా పెద్దదైనా దేవుని ఆత్మాభిషేకంలో చిన్నగా పెద్దగా అంటూ ఏమి ఉండదండి. ఆయన కనుక ఆశీర్విస్తే కనుక సమృద్ధే వెళ్ళింది సంఘం నుంచి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొద్దిగో ఎక్కువ కాదు. ఆయన సమృద్ధి కలిగిన వంటి ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే, సొలొమోను మహారాజు గారు మందిరం కట్టారు కదండి. యాజకులకు లోపలికి వెళ్ళలేకపోయారంట. యాజకులు అంటే ఎవరండి? ఎవరు చెప్పండి? యాజకులు అంటే ఎవరు? దైవావేశం కలిగిన వారు, దేవుని ధ్యాస తప్ప వేరే ధ్యాస లేని వంటి వారు, భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి దేవుడి యందు చక్కగా ప్రార్థన వైభవంతో కలిగిన వంటి గొప్పవారే అడుగు పెట్టలేకపోతున్నాను. నువ్వు నేనైతే మారిపోయి కాల్చిపడిపోయి బొగ్గులైపోతాం మనం అయితే. స్తోత్రం కలుగును గాక. అవునంటావు కాదంటావా? అవునా? దేవుడికును మానవుడికి మధ్య ఉన్న ఆ గోడని దేవుడు శిలువ యాగము ద్వారా ఆయన మరణించిన తర్వాత ఒక తెరని పాలుగా చేల్చబడి మనకిను ఆయనకున్న ఆ వ్యత్యాసము తొలగించి, ఇక ఎవరికి మీకు పని లేదురా, మీకు మీరు మందిరం రావచ్చు, సంఘాలు వచ్చి ప్రార్థన చేయొచ్చు, మీరు ఎక్కడైతే కూడుకొని ఇద్దరు లేక ముగ్గురు నామ స్మరిస్తూ ఉంటారో వారి మధ్యలో ఆత్మ కార్యము జరిగితే నేను అక్కడ ఉంటానని దేవుడు చెప్పాడు కదండి. చెప్పాడా లేదా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎందుకు పరిగెడుతున్నావు చెప్పు. మరి ఇక్కడ కూర్చొని నువ్వు చక్కగా ఇద్దరు ముగ్గురు కూర్చొని ఇక్కడ ప్రార్థన చేసిన చాలు, ఆయన ఆత్మాభిషేకం ఇక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా. హల్లెలూయా. ఇక చాలా మందికి ఏముందంటే, చాలా మందికి ఎంతో దుఃఖం ఉంది. మీ కుటుంబ పరిస్థితుల్లో, లేకపోతే మీకున్న సమస్యలో, మీకున్న ఇబ్బందులు, ఏదో మీరు చేస్తున్న వ్యాపారాల్లోనూ, లేకపోతే మీరు ఉన్న బంధాల్లోనూ ఏదో ఒక విషయంలో ఒక దుఃఖం ఉందమ్మా. ఈ దుఃఖము ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తల్లులారా? ఈ దుఃఖం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధమైన లేఖన భాగంలో ఉంచి ఒక మాట చక్కగా మీకు జ్ఞాపకం చేసిన తల్లులారా, యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం రాయబడిన మాటలేమనగా, యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం రాయబడిన మాటలేమనగా, తల్లులారా బైబిల్లో ఉందంటారా అది ఆ గ్రంథం? అమ్మ బతికించే తల్ల మరి చదివేశావా? నేను స్తోత్రం కలుగును గాక. తీయమ్మా. ఏంటమ్మా అన్నే చెప్పండి. చెప్పాను నేను అధ్యాయం చెప్పాను, వచనం కూడా చెప్పాను. నేను అధ్యాయం చెప్పాను, వచనం కూడా చెప్పాను. నాకు తెలిసి వినయ్ ఈ పాటికి డిస్ప్లే కూడా వేసేసి ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాడీ ప్రజెంట్ నిద్రపోతున్న వారులా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవుని సంగమా జ్ఞాపకం చేసుకొని తీసారా? చదవరే మరి ముహూర్తం కావాలి ఏమన్నా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది దుఃఖంతో ఉందో చేతులు పైకి లేపండి అమ్మా. అయ్యగారండి మేము దుఃఖంతో ఉన్నామండి అన్న చేతులు పైకి లేపండి అమ్మా. హలో, దేవుడి మందిరంలో ఉన్నాను, జాగ్రత్తగా ఒప్పుకోండి. దేవుని దుఃఖముగా ప్రతిగా సంతోషం ఏర్పాటు చేస్తారు. చేతులు పైకెత్తు.
ఎంతమంది దుఃఖంలో ఉన్నారు? అది ఏదైనప్పటికి కూడా, అది ఏ సమస్య అయినా, అది ఏ ఇబ్బంది అయినా, అది ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ శోధన అయినా, ఏదైనప్పటికి కూడా శోధనలో దుఃఖంలో ఉన్న వారిలో చేతులు పైకి లేపండి. ఏం చెప్తే ఏమంటాడు, ఎత్తకుండా ఉంటేనే మంచిదేమో అని చెప్పి అనుకుంటున్నారేమో. తల్లులారా, ఎవరిది చేతులు పైకి లేపారో మీ కొరకు యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం రాయబడే మాటలు ఏమనగా, ఎవరైతే దుఃఖముతో ఉంటున్నారో మీరు చేయాల్సిన పని ఏమనగా, మనస్పూర్వకముగా ఉపవాసము ఉండి దేవుని మందిరానికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ప్రశ్న నేనైతే సమాధానం దేవుడిది. ఆమె చెప్పండి. ఇప్పుడు నీకు ప్రశ్న ఉంది, నీ దుఃఖంతో ఉన్నావు, సమాధానం దేవుడు ఇచ్చాడు కదండి. ఎలా రావాలంటండి? హలో, ఎలా రావాలంటండి? మనసు పూర్తిగా అంటే అర్థం ఏంటండి? ఉపవాసం ఉంటామా? ఉపవాసం ఉంటావు ఏంటి? ఉపవాసం ఉన్నవులే, నీ మనసు ఏ విధంగా ఉండాలి తెలుసా? ఇప్పుడు దేని పెట్టారా? చిన్న పిల్లల మనసు వలె ఉండాలి. అంటే కల్లా కపటము లేని మనసు వలె ఉండాలి. నిమ్మలమైన మనసుతో ఉండాలి. కుళ్ళు కొట్టలతో కక్షలతో నీ మనసు ఏమిటో వింటున్నారా? ఉండొచ్చంటావా? కుళ్ళు ఉండొచ్చంటావా? కుళ్ళు లేకపోతే ఎట్లా పాస్టర్ గారు? కుళ్ళు వద్దంటావేంటి? దాన్ని బట్టిగా మేము ఎదిగేది. మా ఎదురుని కూడా అన్ని కొనుక్కుంటున్నాడు, దాన్ని బట్టిగా మేము కూడా బాగా కష్టపడి కొనుక్కోవాలి. స్తోత్రం కలుగును గాక. దాని కుళ్ళు కాదు అది. ఏమంటే అది కుళ్ళు కాదు అది. ఎదురుగా వాడు అన్ని కొనుక్కుంటున్నా అంటే నీకంటూ నువ్వు ఏమవ్వాలంటే ఎంకరేజ్మెంట్ అనమాట. వాడు నీకు అన్ని కొనుక్కున్నాను, నేను కూడా చక్కగా కొనుక్కోను అనే ఆలోచన నీకు రావాలి. కానీ ఇంటికి వెళ్ళి బోర్ను ఏడవడం కాదు. అది కొనేసాడరా బాబోయ్, ఇది కొనేసాడరా నాయనో, ఇంటి ముందు పెట్టేశాడరా బాబోయ్, దాన్ని చోళ్ళ అయిపోతున్నాను రా అని చెప్పి పొద్దున్న వాళ్ళు లేకముందే నువ్వు లేచిపోయి, ఏమండి మా ఇంటికాడ ఏం చేస్తా తెలుసా మీకు? కారు పెట్టాను మొన్నే. మొన్నట్లా లేదుగా, మన దగ్గర కారు లేదుగా, మొన్న కారు వచ్చింది, కారు పెట్టాను. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే చక్కగా వాడు ఈ మూల నుంచి ఆ మూల వరకు చక్కగా స్టార్ట్ చేసుకొని మంచిగా ప్రాణం పోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర ఏదైనా వస్తువు ఉంటే కానీ దాన్ని చాలా ఎక్కువగా, కొంచెం ఎక్కువగానే కొంచెం జాగ్రత్త చేసుకుంటాను. దాన్ని ఒక గీత కూడా పడకుండా చక్కగా దానికి మంచిగా అక్కడి నుంచి ఇక్కడ తీసుకుని వచ్చి దాన్ని అంత భద్రం చేస్తే పిల్లలందరూ కలిసి దాన్ని ఏం చేస్తున్నారంటే చక్కగా దానికి గీతలు పెట్టి అవ్వారం చేస్తున్నారు. పిల్లల వరకు ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు వచ్చింది, కుక్కర్ కొనుక్కుంది, ఏం చెయ్యాలి? అమ్మా మా ఇంట్లో కుక్కర్ లేదు, ఒకసారి ఇయ్యమ్మా. చక్కగా తీసుకెళ్ళి ఇంట్లో దాన్ని పాడు చేసి ఆ లబ్బరు ఎరిసేయడము. ఏం లబ్బరు? కుక్కర్కి లబ్బరు ఉంటుంది పైన, దాన్ని ఎరిసేయడము, దాన్ని తెంపేయడము, నాశనం చేసి మళ్ళీ తిరిగి ఆ చేతిలో పెట్టి సారీ అమ్మ, క్షమించనమ్మా, అనుకోలేదు, జరిగిపోయింది, ఇంకోసారి అలా జరగదు, చక్కగా ఇచ్చేసి మనసారా సంతోషంగా ఇంటికి వెళ్ళే స్వభావం అంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన వస్తువు పాడైపోతేనేమో మనం భరించిన పక్కోడు వస్తువు పాడు చేస్తే ఎంత ఆనందమో మనకి. అవునంటారు కాదంటారా? అవునంటారు కాదంటావా? నీ జీవితం నాశనం అయిపోవడమే కాకుండా పక్కోడి జీవితం నాశనం చేస్తున్నావు చూసావా? ఎంత సంతోషం మనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు రానికి అంత సంతోషం అంటే ఏముందా, ఇక నాతో పాటు ఆడి వస్తాడుగా పరలోకం కాక నరకానికి. ఏమండి, ఈడు ఎట్లాగే చిత్తాపడి తిరిగాము, అక్కడ కూడా అట్లాగే. స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా. నీలో దుఃఖం ఉన్నప్పుడు దుఃఖిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు దుఃఖం ఉన్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ దుఃఖాన్ని మానిపే వాడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు దుఃఖిస్తున్నప్పుడు ఏ సమస్యను బట్టి నువ్వు ఏడుస్తున్నావో, ఏ ఇబ్బంది బట్టి నువ్వు ఏడుస్తూ ఉన్నావో, ఏ కష్టాన్ని బట్టి అంగలారుస్తూ ఉన్నావో, నీ హృదయంలో బాగా చొచ్చుకుపోయి నాటుకుపోయినటువంటి ఆ బాధని, నీ హృదయంలో ఉన్న బాగా అనిపిస్తున్నటువంటి ఆ వేదన్ని, ఆ శోధన్ని ఏ విధంగా తొలగించుకోవాలి అంటే దేవుడి మందిరంలోకి వచ్చి తొలగించుకోవాలి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అన్నిటికీ మెడిసిన్ ఉంది. ఆమె చెప్పండి. ఎక్కడది? దేవుడి మందిరంలో మెడిసిన్ ఉంది. నువ్వు ఆయన మందిరంకి వస్తే కనుక
ఆయన మందిరంకి వచ్చి గోజాడితే కనుక, ఆయన మందిరంకి వచ్చి అడిగితే కనుక, మనస్ఫూర్తిగా అడిగితే కనుక నీ బాధని దుఃఖాన్ని మానిపేవాడు ఉన్నాడమ్మా. దేని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సమస్తం మానిపేస్తాడు. నీ బాధను మానుపుతాడు ఆయన, నీ దుఃఖాన్ని తొలగిస్తాడు ఆయన, నీ వేదన తొలగిస్తాడు ఆయన, నీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. తెలలారా ఎప్పుడు తెలుసామా? నువ్వు దుఃఖించినప్పుడు, ప్రభు మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళమాక దుఃఖంతో ఓ బోర్ర ఏడ్చేసి పక్కింటికి వెళ్ళమాక. దరిద్రం ఉందా? వెళ్తున్నారా? నా కొడుకు అట్ట అన్నాడు, నా కూతురు ఎట్టాగంది, నా ఆవిడ ఎట్లా అన్నాడు, నా కోళ్ళు ఎట్లాగంది, ఏమండి నా తల్లి ఇట్లాగా, నా తండ్రి ఇట్లాగా, పక్కింటికి వెళ్ళమాకండి. ఆ పక్కింటి అనుకుంటాడు ఏమో తెలుసు, ఆహా మనమే వెళ్దాం అనుకున్నాం, అదే వచ్చేసిందంటే ఈ మొత్తం చెప్పేద్దులే, స్తోత్రం కలుగును గాక. మొత్తం చెప్పేద్దాం, ఏం అవసరం లేదు. ఏమైందమ్మో అన్నా ఉండే జాలిక, ఏమండి ఏమంటది, వదినా అని స్టార్ట్ చేస్తుంది. మొత్తం రక్తం మొత్తం జడ్డెవడికి వెళ్ళిపోద్ది మొత్తం. ఏసు రక్తం ఏం చేయండి. అవునా పాపం, వెళ్ళిపోద్ది ఇంటికి. రాత్రంతా ఆలోచిస్తుంది. ఎవరో తెలుసా? ఎవరైతే మాట్లాడినారో ఆమె రాత్రంతా ఆలోచిస్తుంది. కళ్ళు మూసుకుని పడుకోదు, నిద్రపోదు. ఎవరికి చెప్పాలరా? ఎవరికి చెప్పాలరా మనం దీన్ని? మైండ్లో మెలుగుతా ఉంటుంది నలుగురు పేర్లు మెలుగుతా ఉంటాయి మైండ్లో. పొద్దున్నే మొహం కూడా కడగదు, వెంటనే వెళ్ళిపోవాలి ఆ ఇంటికి. చక్కగా వెళ్ళిపోయి లోపల అంతా బయట పెట్టేస్తే, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని మొత్తం వివరించేసింది అక్కడ. ఇంకేంటి చెప్పేసింది మొత్తం చెప్పి, ఆహా అంత అయిపోయింది. హ్యాపీ 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 హ్యాపీ. సంఘాలు పాడైపోవడం గల కారణం ఏంటయ్యా అంటే, నీ ఇంటి గుర్తును బయట పెట్టుకోవడమే దరిద్రం. అదే చేయగారండి, మన మందిరానికి వచ్చేవాళ్ళే కదండి, మన మందిరానికి వచ్చే వాళ్ళకి చెప్పింది. అదే అసలు బయట నయం, కానీ మందిరంలోకి వచ్చే వాళ్ళకి అసలు చెప్పకూడదు. స్తోత్రం కలుగును గాక. బయట నయం, ఎందుకంటే బయట ఆలోచిస్తాడు, మందిరంలోకి వచ్చే అసలు ఆలోచించడం. ఇదిగో నువ్వు కూడా ప్రార్థన చేయకపోతే నీ బతుకట అయిపోతా అంటది, అంతే అయిపోద్ది. అక్కడితో క్లోజ్. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బతుకట అయిపోద్ది. ఒక ఉదాహరణ ఎవరో తెలుసా? ఇగో ఫలానా ఆమె నీకు ఉదాహరణ. ఎక్కడ చెప్తున్నావు నువ్వు? ఆమెకు చెప్పింది, ఎవరికి చెప్తారు? నాకు ఆమె వచ్చింది, ఇగో నా దరిద్రం ఇది అని చక్కగా తీసుకొచ్చి నా దగ్గరే పెట్టింది. నేను దాన్ని తీసుకెళ్ళి ఏం చేశానంటే, అందరికీ ఏసు రక్తం వేసే, నాకేం భయం. హల్లెలూయా చెప్పాలి దగ్గర, హల్లెలూయా. నీవు దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే తల్లులారా, దేవుడి మందిరానికి రావాలా. మనుషుల దగ్గర కాదు నువ్వు వెళ్ళేది, మందిరానికి రావాలి. నువ్వు శోధనలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వస్తావంటే మందిరానికి రావాలి. నువ్వు అంగలారుస్తున్నప్పుడు, నీకు అనేకమైన బాధలు ఉన్నప్పుడు, నలుగురితో పంచుకోలే స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడికి రావాలంటే సంఘానికి రావాలి. ఎక్కడ రావాలండి? ఈ జ్ఞానం ఉన్న మన సంఘానికి బాగా అర్థమైంది అనుకుంటా. ఈ మధ్య మన సంఘం అంతా కూడా చక్కగా నిండి పొరులుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైపోయింది మనం అందరికి. ఏరే మనం ఇక ఎవరిని నమ్మకూడదు. మనము నమ్మితే కనుక ఎవరు నమ్మాలి చెప్పాలి? ఎవరు నమ్మాలి? దేవుణ్ణే నమ్మాలరా. ఏదైనా చెప్పుకుంటే ఎవరితో చెప్పుకోవాలి? ఏదైనా సహాయం కావాలంటే ఎక్కడి నుంచి పొందుకోవాలి? ఏదైనా వ్యాధి ఉంది తొలగిపోవాలి, ఎక్కడికి రావాలి? దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడే దేవుని సంగమ జ్ఞాపకం చేసుకుంటామా. ఇంకొక మాట ముగించేస్తాను నేను ఇక్కడ. ప్రభువారి దగ్గరికి ఎందుకు రావాలి తెలుసా మీకేమన్నా? చెప్పండి చూద్దాం. దేవుని దగ్గరికి ఎందుకు రావాల్సి నువ్వు? అదొకటేనా? ఇంకా రైట్, వెరీ గుడ్. ఎందుకంటే ప్రశ్నారంగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. స్తోత్రం కలుగును గాక. అలా చెప్తూనే ఉంటే మనలో ఉన్న జ్ఞానం పెరిగిద్ది. మౌనంగా ఉన్నావు అనుకోండి, ఇది ఏం చేస్తుంది? నిద్రపోద్ది. నువ్వు కాసేపు బాగు అని చెప్పుకుంటాడులే అనుకుంటది. అర్థమైందా? దీన్ని పొడుగా పెట్టకూడదు. నువ్వు దీన్ని ఎలా ఉంచాలి? ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచాలా. నువ్వు చెప్పేది తప్పైనా ఒప్పైనా నువ్వేం చేయాలంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తేనే మనం కొత్త విషయాలు నేర్చుకోగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి మందిరానికి దేనికి రావాలి మనం? అంటే ఏదో బాధలు పోగొట్టుకోవడానికి రావాలా? శ్రమల నుంచి విడుదల కావడానికి రావాలా?
ప్రభు వారి దగ్గరికి దేనికి వస్తున్నావు నువ్వు అంటే, ఏముందుకంటే చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు నాకు, దేవుణ్ణి నమ్ముకుంటే ఐశ్వర్యం వద్దంట, దేవుణ్ణి నమ్ముకుంటే చెప్పు కార్లు కొనుక్కోవచ్చు అంట, దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు అంట, దేవుణ్ణి నమ్ముకుంటే గవర్నమెంట్ జాబ్ వద్దంట, దేవుణ్ణి నమ్ముకుంటే శనంతా పోయి దరిద్రం అంతా పోయి ఆశీర్వాదం వద్దంట పాస్టర్ గారు చెప్పారు, దానికోసమే వస్తున్నా నేను మందిరానికే. అంతేనా? హలో హలో దేవుడి మందిరానికి దేనికి రావాలి అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక పరిశుద్ధమైన మన లేఖన భాగంలో యెషయా 55:3 రాయబడిన మాటలు ఏమనగా, యెషయా ప్రవక్తల పుస్తకము 55 రాయబడిన మాటలు, దేవుడి మందిరమునకు ప్రభు వారి దగ్గరికి ఎందుకు రావాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చదవమ్మా. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంటే దేవుని దగ్గర ఎందుకు రావాలి? మీరు చెవి యొగ్గి దేవుడు మాటలు విన్నాక రావాలి ఇక్కడికి. అర్థం తెలులారా? ఎందుకు రావాలమ్మా? చెవి యొగ్గి దేవుడు మాటలు విన్నాక రావాలి. అలా వచ్చి ఆయన మాటలు వింటే మందిరంలో నువ్వు ఏమవుతావంటే బ్రతుకుతావు. యేసునామంలో మరణకరమైన వ్యాధి నీ మీదకి వచ్చినా పొడుకొని దేవుని మాటలు విన్నావంటే కనుక నువ్వు ఏమవుతావంటే బ్రతుకుతావు యేసునామంలో. బైబిల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని ప్రవక్త అయినటువంటి యెషయా గారు మాట్లాడుతున్నాడు, బాబు నీ కాలం అయిపోయింది, ప్రభు చెప్పాడు నువ్వు మరణిస్తావు అని చెప్పి, ఈ మాట నీకు చెప్పి వెళ్ళమన్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఆ వ్యక్తి ఒంటరిగా ఏం చేస్తాడు ఫ్రెండ్ ఏం పెట్టినారా, గోడతో తిరిగి కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడండి? కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు కడిగిపోయి, జాగ్రత్తగా విను, ఇలా ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏమవుతాడు, తన హృదయం కడిగిపోయి చచ్చిపోయే వాడిని మళ్ళా బతికించేందుకు వెళ్ళిపోతున్నా ప్రయాణం చేస్తున్నటువంటి యెషయా గారు మళ్ళా స్వరంతో మాట్లాడి, నువ్వు మళ్ళా వెనకెళ్ళి అతనితో ఒక మాట చెప్పు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న మాట అనుకుంటున్నావు అది? నువ్వు బ్రతుకుతావు అనే మాట చిన్న మాట అది. పుట్టుకతో మొదలుకొని నడవలేనివని పరిస్థితుల్లో ఉన్నవంటి అంగవైక్యంతో ఉన్న ఒక వ్యక్తి శృంగారపు దేవాలయం దగ్గర ఉండి అక్కడ భిక్షాటం ఆడుతూ ఉండగా ఇద్దరు ప్రార్థనా పరులు అతను దేవాలయంలో తీసుకెళ్లి ప్రార్థన చేశారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరాళ్ళు? చేల మండలము మొదలుకొని అరకాల వరకు దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క అభిషేకం ఏమైంది అంటే వ్యాపించి చచ్చు పడిపోయిన వంటి ఎముకలు నరాలన్నీ కూడా ఏమైనా మరలా తిరిగి పని చేయడం ప్రారంభించేట. వాడు వెంటనే అతను పరుపును పట్టుకొని పరిగెత్తును అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. వారు చెప్పిందల్లా ఒకటే, నీవు మా దగ్గర భిక్షాతం అడుగుతున్నావు కానీ మా దగ్గర వెండైనను ధనమైనను బంగారమైన లేదు, కానీ నా తండ్రి యొద్ద మేము పొందుకున్నది మాత్రమే నీకు ఇవ్వగలం అని చెప్పి మాట్లాడుతూ ఉండగా అదేదో యువబాబు అని అడిగారు. చూసావా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి మందిరానికి వస్తే సంగమా గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు అయితే గనక పాస్టర్ గారు రావాలి, ప్రార్థన చేయాలి, ఈ ఆలోచన నీకు ఉన్నదేక. నీ కుటుంబంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు అయితే బాధతో ఉంటే కనుక నీవు ప్రార్థన చేసినా ఆ సమస్య పోవాలి యేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులు అందరూ కూడా ఏ విధంగా మారిపోయాయి అంటే కంప్లీట్ గా సేవకుడి మీద డిపెండ్ అయిపోయారు. కంప్లీట్ గా సేవకుడి మీద డిపెండ్ అయిపోయారు. అయ్యగారండి మాకు ఒంట్లో బాగా ఇంటికి రండి, అయ్యగారు మీ సమస్యలు ఇంటికి రండి, అయ్యగారు మాకు బాధ ఉన్నాయి ఇంటికి రండి. పాస్టర్ గారు ఇంటికి వస్తాడు, రాకుండా ఎందుకు ఉన్నాడు? పాస్టర్ గారు ఇంటికి వస్తారు, కానీ పాస్టర్ గారు వచ్చే లోపే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి రక్తపు మరుగుల్లో పడి ఉన్నవంటి పేషెంట్ ఒకవేళ కొట్టుకుంటున్న సమయంలో అంబులెన్స్ వచ్చే లోపు మనం ఏం చేయాలి? అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అతనికి ఏం చేయాలి? అంతేగా, ఏం చేయాలి? మనము
చేయగలిగిన సహాయం మనం చెయ్యాలి. ఆ రక్తం ఎక్కడి నుంచి అయితే శరీరంలో ఎక్కడి నుంచి ఏ భాగం నుంచి బయటకు వస్తుందో దాన్ని ఏదైనా గుడ్డ పట్టుకొని కప్పడము, లేకపోతే ఏమండి అతనికి ధైర్యం చెప్పడము, లేకపోతే ఏదైనా చక్కగా మంచిలు తాగించడము, అట్లాంటివి చేసే లోపు వెహికల్ ఏమైంది వచ్చి చక్కగా తీసుకుని వెళ్ళిద్ది. బాగా మరణాంతకరమైన వ్యాధి వస్తే కనుక, మరణాంతకరమైన పరిస్థితిలో ఉంటే కనుక మనమే ఏం చేయాలి? తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంబులెన్స్ వచ్చే లోపు, పాస్టర్ గారు వచ్చే లోపు, ఆ వెహికల్ వచ్చే లోపు ఏం చేయాలి? నువ్వు ఇంట్లో కూర్చొని ఆ బాధకి నీకు నువ్వు ఏమి చేసుకోకుండా ఉండడానికి ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఎంత సులువైపోయిందో ప్రాణం తీసుకోవడం ఈరోజు తెలుసు. ఎంత సులువైపోయిందో ప్రాణం తీసుకోవడం ఈరోజు చెప్పాలంటే ఎంత సులువైపోయింది. పొద్దున చూశాను నేను, ఓ బాబు అంట పుట్టంగానే తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా ఐస్ బాక్సులో వేసి ఐస్ కప్పించేశారంట. దరిద్రం, ఏం దరిద్రం రా బాబు అసలు. ఏమండి ఎంత శోధన చెప్పది. అది వింటున్న మనకే ఒకలాగుంది. స్తోత్రం కలుగును గాక. బిడ్డలు లేక పిల్లలు లేక ఒకళ్ళు ఏడుస్తుంటే దేవుడు చక్కగా నిన్ను మెచ్చి నీకు ఇచ్చిన బహుమానం జాగ్రత్త పరుచుకోకుండా ఇట్లాంటి పనికిమాల పనులు చేస్తున్నావు చూసావా, నీకు అసలు పరలోకం ఉంటుందా? ఏం తల్లి ఉంటుందంటావు పరలోకం? 9 నెలలు మరి ఎందుకు కన్నావు? రాంగానే తీసిపడేచ్చుగా. స్తోత్రం కలుగును గాక. అప్పుడన్నా కాస్త ఏదో ఉంటుంది కానీ దేని బిడ్డలారా, పిల్లోడు కనిన తర్వాత 9 నెలలు కనిన తర్వాత చేదుకు వచ్చిన బిడ్డని తీసుకెళ్లి ఐస్ బాక్సులు పెట్టావంటే నీ మైండ్, నీ మనసు ఎంత కఠినంగా ఉందో. ఏమండి క్రైస్తవులు చెప్పాలని మీరు దేని బిడ్డలరా, ఎక్కువ ఘోరాలు ఎక్కువ పాపాలు ఎవరు చేస్తున్నారు కానీ క్రైస్తవులు చేస్తున్నారు. మీరు ఏమని అనుకోండి, క్రైస్తవులు చేస్తున్నారు. ఎందుకయ్యా క్రైమ్ ఎక్కువైపోతుంది? దేనికయ్యా అంటే భయం లేక, భక్తి లేక. మా దేవుడేగా, ఎక్కడ పోతాడు? బాప్తిజం తీసుకున్నాగా మా కోసం పరలోక రాజ్యం ఎప్పుడు సిద్ధం చేసే ఉంటాడు. ఎన్ని పనికిమాలిన పని చేసినా సరే సరెక్ట్గా వెళ్ళిపోతాం పరలోకానికి వెళ్ళి అనుకుంటున్నావు చూసావా, అది భ్రమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్నా, బాప్తిజం తీసుకోకపోయినప్పుడు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని జీవిస్తే పరలోక రాజ్యం వెళ్తావు. ఎలా పడితే అలా జీవిస్తే పరలోకానికి కాదు, నువ్వు వెళ్ళి ఇంకోటి ఉండదు మన కోసం, అక్కడికి పోతావు. అవునంటారా కాదంటారా? సిలువల మీద వేలాడబడినటువంటి ఒక దొంగ అంటాడు, ఏమని తెలుసా? బాబు, మేము చేసిన తప్పే, మాకు ఇది సరైందే, నువ్వు చేసింది ఈ శిక్ష నీకు సరైనది కాదు నాయన, దయచేసి నన్ను క్షమించి నా పాపం తొలగించి నీతో పాటు మా అమ్మ కూడా తీసుకెళ్తావా అని ఒప్పుకుంటే దేవుడు ఏం చెప్పాడమ్మా? ఇది మొదలుకొని నీవు కూడా నాతో పాటు పరదేశంలో కనబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దొంగ బాప్తిజం తీసుకున్నాడా? ఆ టైంలో ఏం పొందాడు? రక్షణ పొందాడు. వీరుంటే తీసుకునేవాడేమో బాప్తిజం. ఈరోజు నువ్వు నేను ఏం చేస్తున్నాం అయ్యా అంటే ప్రాముఖ్యంగా రక్షించబడి ఏం జరుగుతుంది ఇక్కడ? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యందు ఎవరైతే ఆయన మాటలు వినడానికి వారికి చెవులు ఎక్కుతారో వారు ఏమవుతారో అంటే బ్రతుకుతారు. వాళ్ళు మరణముతో వచ్చినా కూడా నువ్వు ఇక్కడికి ఆయన మాటలు వింటే బ్రతుకుతావు వేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు బతికించే వాక్యం అండి. అది దేవుని వాక్యం ఏంటండి? బతికించే వాక్యం. నేను సరైన త్రోవను నడిపించే వాక్యం అది. సరైన మార్గంలో పంపించే వాక్యం అది. ఘనమైన కార్యములు జరిగించే వాక్కు దేవుని వాక్యం. ఆయన వాక్కు అయినా, ఆయన మాట అయినా, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అలసట తీసుకోవాలైనా, నువ్వు మనశ్శాంతిగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, దేవుడి యందు ఆశీర్వాదం పొందాలి అన్నా, నీ దుఃఖము పోగొట్టుకోవాలన్నా ఒకటే మార్గం ఏంటంటే ముందు నువ్వు ఆయన మందిరానికి రావాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎక్కడికి రావాలండి? దేవుడు మందిరానికి వస్తే కనుక ఆయన మందిరము నీతో ఉంటుంది.
ఆయన సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా, ఎక్కడ నువ్వు కనబడినా దేవుని యొక్క కాంతి, దేవుని సన్నిధి ఎవరి మీద ఉంటుంది అంటే ఎవరైతే దేవుని సంఘాన్ని మానక వస్తారో వారు యందు ఆయన మందిరము, ఆయన సన్నిధి కాంతి ప్రకాశిస్తుంది యేసునామములో. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఐగుప్తు వారి మీద దేవుని సన్నిధి ఉంది కాబట్టినే కదండి పగలు మేఘస్తంభము, రాత్రియు వారికి ఆహారం కావాలంటే ఆహారం వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అవునా కదండి? వారికి ఏది కావాలన్నా వెంటనే వారి ముందు వచ్చేస్తున్నాడు దేవుడు. దేనికయ్యా అంటే దేవుని సన్నిధి ఆ గుంపు మీద ఉంది కాబట్టి. ఈనాడు దేవుని సన్నిధి మన మీద ఉండాలి తల్లులారా. మనం ఎక్కడికి వెళ్తున్నా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేయాలి. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. హల్లెలూయా. క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి. ఎంతో సంతోషంగా వెళ్ళాలి, సంతోషంగా రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుళ్ళో ఆనందించాలి. మనము ఏం చేయాలండి? దేవుళ్ళో ఆనందించాలి. మనం లోకస్తులు అనుకుంటారు ఏమో తెస్తారా, ఎక్కడైనా బయటికి పోయి సరదాగా ఉండాలి, సరదాగా తిరగాలి, సరదాగా ఉండాలి. మొన్న నేను డానియేలు వినయ్ ముగ్గురం కలిసి అమలాపురం పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి వెళ్ళాం. నాతో పాటు మా అమ్మగారు కూడా, మొత్తం నలుగురు మా కారులో వెళ్ళాం. అయితే నాకు ముందు ప్రారంభంలో ఒక ఆలోచన వచ్చింది. కారుకి ఇంకా ఏసీ మనం ఇంకా పెట్టించాల. ఏసీ ఒకటి ఆగిపోయింది కారుకి. ఇబ్బంది ఏంటయ్యా అంటే వర్షం వస్తే కనుక గ్లాస్ మొత్తం చెమ్మ వచ్చేస్తుంది. వర్షం వస్తే గ్లాస్ చెమ్మ వచ్చింది అనుకోండి, ఏమైనా కనబడుతుంది రోడ్డు అంటూనే ఉన్నాను నేను వాళ్ళతో. నాన్న పరిస్థితి ఇది, ఏదైనా సరే మనం వెళ్ళడానికి ప్రార్థన చేద్దాం చక్కగా అని చెప్పి అసలు దాని సంగతే మర్చిపోయాం మేము. దాని స్తోత్రం కలుగును గాక. దాని సంగతే మర్చిపోయాం. ఓ వర్షం, బేభత్సమైన వర్షం. అదే వర్షం చక్కగా మేము ఆకలేస్తుందన్న చక్కగా ఒక పక్కకి వెళ్ళాం, ఆగాం, మంచిగా డాబాలో హ్యాపీగా తిన్నాం, చక్కగా మాట్లాడుకున్నాం దేవుని పరిచయం కోసమే. ఇప్పుడు ఏదైతే నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుకున్నాం మేము అక్కడ. అన్నా ఇట్లా చేద్దామన్నా, లైవ్ ఇస్తున్నావు కదా నువ్వు, అంతా మారిపోవాలన్నా అని చెప్పి నాతో కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడి ఏం చేయాలన్నా, ఏం చేద్దాం నాన్న అని చెప్పి కూర్చొని మాట్లాడుకొని చక్కగా అంతా మీరు ఏదైనా చేయండి నేను సపోర్ట్గా ఉంటా అన్నా. నేను అంతే ప్రార్థన అయిపోయి మీటింగ్కి వచ్చాం. మీటింగ్కి వచ్చిన తర్వాత రోజు నుంచి స్టార్ట్ ఇక ఈ మనిషి వినయి దాని దేని స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యమైన విషయం ఏంటయ్యా అంటే రాత్రి 3ంటికి కూడా నేను చూసా సీసీ కెమెరా. 3 గంటలకి వీళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ. అర్ధరాత్రి 3 గంటలకు వీళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ. ఆ టైంలో నేను గబాలన వినయ్ అంటే ఎక్కడ దొడుకుని వస్తారని భయంతో నేను ఏం మాట్లాడకుండా కాముగా చూస్తున్నాను. రాత్రి 3 గంటలకి సౌండ్ ఏంట్రా అంటే వీళ్ళు రంధ్రాలు, గోడకి రంధ్రాలు పెడుతున్నారు వీళ్ళు అనుకున్నా. ఇక నేను రైట్, దేవుడు వాళ్ళకి మంచి మనసుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తల్లి యవనస్తుల గురించి దేనికని ప్రార్థన చేస్తా అంటేనమ్మా, నేను చేయలేని పనులు కొన్ని ఉంటాయి, ఆ పనులు వాళ్ళతో దేవుడు చేయిస్తాడు యేసునామములో. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా వెళ్ళామండి, చక్కగా వెళ్ళాం, హ్యాపీగా వెళ్ళాం. మీటింగ్ చూసుకున్నాం, పాస్టర్స్ మీటింగ్ అందరికీ అద్భుతంగా వాక్యం అందించారు. అంత అయిపోయింది, తిరిగి వస్తున్నాం. వచ్చేటప్పుడు నన్ను చక్కగా చిన్న చిన్న షార్ట్లు ఇప్పుడు చూస్తున్నాం, గ్రూప్లో వస్తున్నాయి, చూసి చూడండి ఇంకా వస్తాయి. నేను స్తోత్రం కలుగును గాక. పాపం నన్ను ఏదో చేద్దామని పాపం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదో చేయనే ఉండి మంచిగా ఏదైనప్పుడు కూడా సంతోషంగా వెళ్ళాం, చక్కగా మేము హ్యాపీగా గడిపాం, వచ్చాం. ఎందుకు చెప్తున్నా ఈ విషయాలు అంటే తెల్లారా, దేవుళ్ళో ఆనందిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలియదు. అది అందరూ అనుకుంటారు కదా లోకంలోనే ఉందండి ఆనందం, దేవుళ్ళు లేదు. దేవుళ్ళలోనే అసలైన ఆనందం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుడు గమనించండి, దేవుళ్ళో ఎంత ఆనందం ఉంటుంది అంటే కల్మషం లేని ఆనందం అది, స్వార్థము లేని ఆనందం అది. తెల్లారా దేవుడిలో ఉంటే మనం ఏ విధంగా ఉంటామయ్యా అంటే ఎవరి దగ్గర కూడా ఆ సంతోషం దొంగలించాల్సిన అవసరము లేదు. నూతనమైన సంతోషాన్ని దేవుడు మనకు అందజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎంజాయ్ చేశాను, మా తల్లి గారు ఎంజాయ్ చేశాను, డానీ ఎంజాయ్ చేశాను, వినయ్ ఎంజాయ్ చేశాను. ఎంత బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ కొక్కో కాయలు ఉన్నాయి, 2 కోసుకుని రండిరా అని చెప్పన్నా. నేను ఇద్దరికి ఒక బస్తాడు కోసుకొచ్చి కారులో పడేశారు, బస్తాడు కోసుకొచ్చి కారులో పడేశారు. నేను చెప్పారే అటు తిరుగుతున్నారు నాయన, కారుని కాక మొన్నే వచ్చింది,
గబాల కారణం పట్టేసుకుంటే కనుక నలుగురం బస్సు రిజర్వేషన్ చేసుకుని పోవాలి. ఇంట్లో ఏమో మేము వెళ్ళిపోతాం అని చెప్పొచ్చేసాం మనం. మళ్ళా అదే ఇంటికి తిరిగి వెళ్తే చండాలంగా ఉంటుంది. దయచేసి వచ్చేయండిరా బాబు అంటే, సరే వచ్చేస్తామన్నా అని చెప్పి వచ్చేసారు. ఈ మనోడు వినయ్ తెల్ల జొబ్బా వేసుకుని లోపలికి వెళ్ళాడు. ఇక్కడికి ఒక లైన్ వచ్చిందన్నమాట. ఎందుకో తెలుసా? కాయలు మొత్తం కోసేసి ఇలా పట్టుకుని వస్తున్నాడు. నేను ఎన్ని కోసుకోమని చెప్పినాడికి 2 కొయ్యమన్నాడు. నేను మొత్తం ఇట్లా కోసుకొచ్చేసాడు. ఇట్లా సారబడింది నన్ను. ఇంట్లో ఊరుకూర వైట్ చొక్కా అది జొబ్బ వేసుకొచ్చావు నువ్వు, ఒద్దుక్కతో చాలు అంటే సరే అన్నయ్యా అన్నాడు. కారు నేను ఇటు తిప్పుకొని ఇటు వచ్చే లోపు షర్టు మార్చేసి ఇంకా లోతుకి వెళ్ళిపోయాడు. ఎవరు? వినయ్. వీడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పని వీడన్న కొంచెం బయట ఉంటాడేమనుకుంటే, ఈ మహానుభావుడితో బురదలో కాలేసేసి అసలు ఆ బురదలంతా మొత్తం తొక్కేసేసి, నా భయం ఏంటంటే వీళ్ళు కారంతా రచ్చ చేస్తారు ఇప్పుడు. వెళ్ళి మొత్తం తీసుకొని మనోడు ఏమడిగాడంటే, అమ్మగారండి కవర్ ఉందా అన్నాడు. ఆ కవర్ తీసుకొచ్చా. మేము సరుకులు తీసుకెళ్ళిన కవర్ చూసా, పెద్ద కవరు. ఆ కవర్ తీసుకొచ్చి కవర్ నిండా పోసేసారండి దాన్ని. కవర్ నిండా పోసేసారు దాన్ని. పోసేసి ఆ బురదతో ఆ మట్టితో చక్కగా ఏమండి కారంతా పావనం చేశారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదొక ఆనందం అండి, అదొక సంతోషం. అది కారు ఏమైనా పక్కన పెట్టి వాళ్ళు ఆ విషయాల్లో వాళ్ళు అంత సంతోషం పొందారు. అప్పుడు అన్నారమ్మ, కాయలు మొత్తం కోసేసిన తర్వాత అదేదో ఉంటుందో చూసారా అండి సామెతలాగా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నా అడుగుతున్నారు నన్ను. కారు కాదు, కాయల్ని, ఈ కాయలు ఏం చేయాలన్నా అడుగుతున్నారు నన్ను. ఒరే అది సీతాఫలం శుభ్రంగా తినేయండి అన్నా. నేను సీతాఫలంలా ఉండ శుభ్రంగా తినేయండి అని చెప్పి అన్నా నేను. అవునా అన్నా అంటున్నారు. కాదు నాన్న, ఇంటికి వెళ్ళాలని చక్కగా చేయాల్సిన ప్రాసెస్ అని చెప్పాల్సిన అవసరంలా, శుభ్రంగా యూట్యూబ్ ఉంది, చక్కగా చూడండి. ఏం చేశారా కాయలన్నీ? ఎండబెట్టారా? స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం అది. దేవుడు ఇచ్చినటువంటి వాహనము, వెళ్ళిన దేవుని పనికి, కోసుకుని దేవుని యొక్క ఫలాలు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. క్షేమంగా ఇంటికి వచ్చేసాం. క్షేమంగా ఎంత సంతోషంగా ఇంటికి వచ్చాము అయ్యి అంటే అది మీకు తెలియదు. వేరే దేవుని పెట్టారు. వచ్చేటప్పుడు కాస్త మళ్ళీ అలసిపోతారేమో అనుకున్నా. డాడీకి ఇచ్చే కారు శుభ్రంగా అక్కడి నుంచి ఇక్కడ తోలుకుంటూ వచ్చేసాడు మనోడు హ్యాపీగా. చక్కగా కూర్చున్నా నేను. ఆహా దేవా, యవనస్తులు ఇచ్చావయ్యా. ఒకడు శుభ్రంగా వాకింగ్ చెప్తున్నాడు, ఇంకోటి శుభ్రంగా కారు తోలేస్తున్నాడు, ఇంకో శుభ్రంగా కీబోర్డ్ కొట్టేస్తున్నాడు, పేడ వాయిచ్చేస్తున్నాడు. చాలు దేవుని స్తోత్రం కలుగును కాక. జీవితానికి వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా, సంతోషం అనేది దేవుళ్ళు బాగా పొందుకోండమ్మా. ఆ సంతోషం దేవుడి మందిరంలోనే ఉంది, ఎక్కడా లేదు. ఇప్పుడు దేని బిడ్డలారా, నీకు దుఃఖం వచ్చావు ఎక్కడికి రావాలి నువ్వు? బాధ వస్తే ఎక్కడికి రావాలి నువ్వు? నీ హృదయంలో భారం ఉంది ఎక్కడికి రావాలి నువ్వు? నువ్వు అలిసిపోయావు ఎక్కడికి రావాలి నువ్వు? ఆయన మాటలు వినాలి ఎక్కడికి రావాలి నువ్వు? ఎక్కడికి వెళ్ళమాక. ఈ ఎరుగింటికో పొరుగింటికో ఈ పక్కింటికో ఆ పక్కింటికో వెళ్ళమాక. ఆ చండాలం మనకొద్దు. ఎక్కడికైనా వచ్చి నీ బాధలు పంచుకోవాలనుకుంటే కనుక చక్కగా సరాసరి వచ్చి మందిరంలోకి వచ్చేయి, మోకాలు వేసేయి. యేసయ్యా నువ్వు నాతో ఉన్నావని నేను భావిస్తున్నానయ్యా. నా బాధలన్నీ నేను చెప్పుకున్నానయ్యా. నా హృదయంలో భారం అంతా నేను చెప్తున్నానయ్యా. ఇదిగో ఈ భారం అంతా నీదే ఇక నువ్వే చూసుకోవాలి. అక్కడ వదిలేసి శుభ్రంగా నీ జీవితం గడిపేసి ప్రతి ఒక్కటి దేవుడు క్షుణ్ణంగా విని ఆలకించి చూసి నీ కుటుంబాన్ని బాగు చేయగల సమర్థుడు నా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాతైనను నమ్ముకున్నావు నువ్వు, చాతకాలను నమ్ముకోనా? ఆమె చెప్పు దగ్గరగా, ఆమె చెప్పాలి దగ్గరగా. మౌనంగా ఉండేవాడు నమ్ముకోవాలి నువ్వు. మౌనంగా ఉండేవాడు కాదైనా విజృంభించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రచండ వాయువులు నీ చుట్టూ ఉంచగలిగిన మన సమర్థుడు ఆయన. ఆయనే మన ప్రభు అయిన యేసువారు. ఈ నెలంతా కూడా నా దేవుని సన్నిధి నీ మీద ఉండును గాక. ఆమెను చెప్పండి దగ్గరగా. ఆయన సన్నిధి ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు సన్నిధానంలో ఉండాలి. నువ్వు సన్నిధానంలో ఉంటే ఆయన సన్నిధి నీతో పాటు ఉంటుంది. ఆయన దగ్గర నువ్వు వస్తే గనక ఆయన కూడా నీతో పాటు వస్తాడు ఆయన. అందుకని ఆయన ఏమో చేస్తారా బిడ్డలారా, మీరందరూ రండి నా యొద్దకు రండి అమ్మా.
నా దగ్గర రండి. ప్రయాసపరి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అంత గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు కనబరిచి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అటు కృపా సమాధానం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ప్రియ దేవుని సంగమా, అందరూ కలిసి స్తుతించాలి బిగ్గరగా. అందరూ కలిసి చక్కగా ప్రభువుని స్తుతించాలి. ఘనమైన ప్రభుని కలిగి ఉన్నాం కదమ్మా మనము. మన దేవుడు ఆదియు అంతమును పుట్టించగలిగిన వంటి సమర్థుడు ఆయన. అందరము కలిసి ప్రభువుని స్తుతిద్దాం తల్లులారా. స్తోత్రం స్తోత్రం అంటే ప్రభువుని కనపరచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని కనపరచాలి. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడే విషయాలను బట్టి నీకున్న సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, కరువు ఉన్నదా, ఖడ్గం ఉందా, కష్టం ఉందా, శ్రమ ఉందా, ఏ ఉన్నప్పుడు కూడా నీవు రావాల్సింది దేవుడి మందిరానికి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన కరాఖండిగా చెప్తున్నాడు, నీ హృదయంలో ఉన్న బాధ పోవాలి అంటే కనుక మనుషులు ఎందుకు కాదు వెళ్ళాల్సింది, దేవుడు ఎందుకు వెళ్ళాలి. ఆయన మాటలు వినగలిగిన వంటి చెవులతో, గ్రహించగలిగిన హృదయముతో ఆయన సన్నిధానానికి రావాలి. యేసునామములో, యేసునామములో ఆయన మందిరం నువ్వు రావాలి. నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడిని కనబరుస్తూ ఉండగా ఆయన మహిమకరమైన మాటలు పొందుకునే క్రైస్తవుడా, దేవుణ్ణి స్తుతించు బిగ్గరగా. ఈ రాత్రిలో దేవుడితో మాట్లాడుతున్నాడమ్మా. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు నా యొద్దకు వస్తావో, ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి వస్తావో, ఆ రోజే నేను నీతో పాటు వస్తాను. దేవుని మాట ఎంతో పరిశుద్ధమైన పవిత్రమైన ప్రియ దేవుని సంగమా, కృప కలిగిన వాడు నా యేసయ్య, జాలి కలిగిన వాడు నా తండ్రి. ఈనాడు సర్వ సత్యములోనికి నన్ను నడిపించబోతున్నాడు ఆయన. ప్రార్థన చేస్తూ ఉండు. దేవా, నాకున్న ఈ శ్రమలు బయటకు చెప్పుకోలేకపోతున్నానయ్యా. నాకున్న ఈ ఇబ్బంది బయటకు చెప్పుకోలేకపోతున్నానయ్యా. నాకున్న ఈ సమస్యలు బయటకు చెప్పుకోలేకపోతున్నాను ఆయన. ఎవరితో చెప్పినా కూడా పరిష్కారం కంటే, ఎవరితో చెప్పినా కూడా సమాధానం కంటే అవమానము రెట్టింపు వస్తుంది నాకు. ఈనాడు మేము నీకు మాత్రమే చెప్పుకుంటామయ్యా. నీ సంఘంలో మాత్రమే వస్తామయ్యా. మీ సంఘంలో సంఘ సభ్యుడిగా చేర్చబడతామయ్యా. మా మనసులో ఉన్న భారం అంతా మేము చెప్పుకుంటామయ్యా. అదే కదా మాకు ఆశీర్వాదము, అదే కదా మాకు దీవెన, అదే కదా మాకు ఆశీర్వాదం. రే దేవుని సంఘమా, ప్రభువుని అడగండి, ప్రభువుని బిగ్గరగా. యేసయ్యా, దైవమా, ఈ రాత్రి వేళ మాలో ఉన్న మా హృదయంలో భారము తొలగించండి. ఈ రాత్రి వేళ మా హృదయంలో ఉన్న భారం తొలగించండి. పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా, రక్షించయ్యా, కాపాడయ్యా, బ్రతుకులు మార్చయ్యా, మా హృదయాన్ని శుద్ధీకరించండి అయ్యా. ప్రార్థన చేసుకుంటా. మన మధ్య చక్కగా శ్రీను గారు, మా తండ్రి గారు ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఇద్దరు ప్రార్థన చేయండి. శ్రీను గారు చేయండి ప్రార్థన. అందరూ చక్కగా స్తుతి అని పలకన్నాం. ఎవరు మౌనంగా ఉండకూడదు. అందరు స్తుతి అని పలకాలి. సంఘం ఇంకా నాడికి ప్రబలాలి. నూతనమైన వారి సంఘంలో చేర్చబడాలి. సంఘంలో రావాలి. సంఘము ప్రబలాలి. నీవు ఎవరైనా కావచ్చు, ప్రయాసపడి భారం వహించున్న సమస్త చెరులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతున్న గొప్ప మహోన్నతమైన దేవుడు నాయన తండ్రి. అయ్యా, నీ సన్నిధిలోనే, నీ మందిరంలోనే విశ్రాంతి ఉంది ప్రభా, నెమ్మది ఉంది ప్రభా. మా జీవితాలు మార్చబడే సన్నిధి ప్రభా, మా జీవితాలను నిలబెట్టే సన్నిధి ప్రభా.
అయా బాధపడే కుటుంబాలకి బిడ్డలకి ప్రభా ఓదార్పునిచ్చే సన్నిధి నీ మందిరం ప్రభా. మరి దాసుడు ద్వారా ప్రభా సూటిగా తేటగా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఎందుకంటే మనుషులు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు, కానీ నీవు మాట్లాడితే మాకు భరోసా నాయన. స్తోత్రం ప్రభా. మాకు ఆదరణ, మాకు అండ, మాకు కొండ ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎప్పుడైతే ప్రభా నీ మీద మేము ఆధారపడగలుగుతామో అయ్యా, నీ మందిరంలోకి మేము రాగలుగుతామో, నా భారమంతా కూడా మీ మీద మేము మోపగలుగుతామో, సమస్త భారాన్ని కూడా ప్రభా తేలిక చేయాలి సమర్థమైన దేవుడు మీరు మాత్రమే. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచండి. దాసుడు పరిచర్యను ప్రభా దీవించి అనేక దినములు యవ్వనస్తురాల కోసం ప్రార్థన చేసి ఉన్నాం. అయ్యా యవ్వనస్తులు ఈ నలుగురితోనే కదా ప్రభా, 10 మంది 15 మంది దాకా యవ్వనస్తులు పెరగమని పెంచమని ప్రార్థన చేస్తూ ఈ కృప చూపండి ప్రభా. యవ్వనంలో నీ కాడి మొయిటి ఎంతో శ్రేష్టమని మీరు వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా నీ పని వారిగా, నీ బిడ్డలుగా వారు చేస్తున్న ప్రతి ప్రయాసాన్ని ప్రభా మీరు చూస్తూ ఉన్నారు ప్రభా. దాసుడికి ప్రభా సహకారులు ఉంటూ ప్రభా తమ వంతు పాత్రగా తాము పోషిస్తున్న పాత్ర ప్రభా గొప్పది ప్రభా. అది కేవలం మీ మనసు ఉండగలిగిన వారికి ఉంటుంది ప్రభా. యేసుక్రీస్తు ప్రేమ అంటే నిస్వార్థముతో కూడింది ప్రభా. అయ్యా యేసుక్రీస్తు ప్రేమ అంటే అది శాశ్వతం, అమరం, మధురం, అందరిని సమానంగా ప్రేమించగల గొప్ప మనసు కలిగిన ప్రభా. అటువంటి ప్రేమని ప్రభా మా సంఘానికి ఇచ్చారు ప్రభా, మా దాసుడికి ఇచ్చారు ప్రభా. మా సంఘము కూడా ప్రభా ప్రేమ సంఘముగా మీరు నిలబెట్టాలి. ఈ ప్రేమ సంఘం, ఈ క్రైస్ట్ గ్లోరియస్ మినిస్ట్రీస్ ప్రభా అనేక మందికి ఆదర్శకరంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభా స్థలం మానికంగా మీరు నిలబెట్టమని క్రీస్తు ప్రేమకి ప్రభా సాదృశ్యంగా నిలబెట్టే కృపను దయచేయమని ప్రార్థన. మా కోరికను సఫలపరచండి అయ్యా. విస్తారంగా అయ్యా మందిరాన్ని ప్రభా మేము ఆశిస్తూ ఉన్నాం. త్వరలో మీరు అద్భుతంగా నూతన సంవత్సరంలో మీరు చేయబోతున్నందుకు యవ్వనస్తురాలు ప్రభా వారి వాక్యము చేతే కట్టబడతారు, వారి వాక్యము చేతే సంధించబడతారు, వారి వాక్యము చేతే ఉదక స్నానం చేయించబడతారు. ఎప్పుడైతే ప్రభా నీ సన్నిధిలో అయ్యా నీతో కోసాడి ఆనాడు యాకోబు గారు తెల్లవారు మీతో పెరుగులాడి ప్రభా అద్భుతంగా ప్రభా అయ్యా అన్నతోటి ప్రేమను పంచుకోగలిగారు. అది ప్రభా క్రీస్తు ప్రేమకు సాదృశ్యం ప్రభా. అవునయ్యా, అటువంటి ప్రేమ సంఘముగా మా సంఘాలను నిలబెట్టాలి. ఉన్న వారిని స్థిరపరచండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రభా. నీకు మాత్రమే భయభక్తులు కలిగి జీవించే ప్రభా. ఎందుకంటే మమ్మల్ని పుట్టించిన వాడివి నీవు, నిలబెడుతున్న దేవుడివి నీవు, పోషిస్తున్న దేవుడు నీవు ప్రభా. అయ్యా ప్రతి కష్టములో కూడా, ప్రతి ఇబ్బందిలో కూడా సమృద్ధమైన జీవితం ఇస్తున్నావు. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రభా. నీవే మా సృష్టికర్త, నీవే మా ఆదరణకర్త, నీవే మా ప్రేమ స్వరూపి ప్రభా. నిన్ను అనుకునే మహాభాగ్యాన్ని మా సంఘానికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఎవ్వరు కూడా ప్రభా ఈర్ష్య, ద్వేషము, అసూయతో ఉండకుండా ప్రేమని అనేక మందికి చాటి చెప్పే సంఘముగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. క్రీస్తు ప్రేమకి ప్రభా వెలకట్టగలిగిన వాడు ఎవరు ప్రభా ఈ లోకముల ప్రభా? నీ ప్రేమని ప్రభా దశ దిశల ప్రభా చాటించగలే సంఘముగా యవ్వనస్తురాలతో ఈ సంఘము మొత్తము నింపబడను గాక. అభిషేకముతో నింపబడాలి, అవునయ్యా ప్రభా. మనుషులతో నింపబడాలి. ఈ బిడ్డలుగా ప్రభా వారి పాత్రను వారు సమర్థవంతంగా పోషించగలిగే మహాశక్తిని మీరు దయచేయమని రోజు చెప్పబడిన ఈ వాక్యము ప్రభా మరలా 4వ రోజు ప్రభా మరలా 1వ తారీఖు వాగ్దాన సందేశం వరకు కూడా ప్రభా దాన్ని పట్టుకొని ప్రభా మా హృదయం మన పలక మీద దిద్దుకుంటూ నెమరు వేసుకునే వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభా.
దయచేయండి. నామకార్థ క్రైస్తవులుగా మా జీవితం వద్దే వద్దు మాకు ప్రభా. నీ బిడ్డలుగా ప్రభా నిత్యము నిన్ను సేవించగలిగి, నిన్ను ప్రార్థించగలిగి, నీతో సహవాసం కలిగి, నీతో అనుబంధం కలిగి, నీతో మాట్లాడే అనుభవంలో మమ్మల్ని పెంచమని ప్రార్థన, నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అట్టి దీవెనలతో కుమ్మరించి సంఘాన్ని నాటిగా అభివృద్ధి పరిచి అవును, దాసులను ప్రభా క్షేమంగా తీసుకెళ్లారు, క్షేమంగా తీసుకొచ్చారు ప్రభా. అవునయ్యా, అయ్యా దాసుల ప్రభా తల్లి గారిని, తండ్రి గారిని ప్రభా, అందరు కుమార్తెలు ప్రభా, అవునయ్యా, సంఘాన్ని ప్రభా అయ్యా నిత్యము కూడా మీ కను దృష్టిలో ఉంచుతూ ఉన్నారు ప్రభా. అవునయ్యా, మీ కను చూపుతో ప్రభా ఈ సంఘాన్ని చిన్న మంద భయపడకూడదని మీరు ప్రతి రోజు కూడా ప్రభా సెలవిస్తూ ఉన్నారు ప్రార్థనలో ప్రభా. ఉందాం, ప్రార్థనలో ఉందాం, అయ్యా, ప్రార్థనలో ఉందాం. చిన్న మంద భయపడకూడదని మీరు సెలవిచ్చారు. ఎక్కడ నా నామంలో 2-3 కూడా ఉంటారు, వారి మధ్యలో ఉంటారు అన్నారు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు మీరే స్వయంగా ఈ దాసుడు దాని ఈ రోజు మాట్లాడిన విధానం బట్టి మీకు కోట్లాది కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ఆమేన్. ప్రభా. అట్టి దీవెనలు కుమరించి సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరిచి, Yes. ఉన్న వారిని స్థిరపరిచి, నూతన వారిని రప్పించి ప్రభా అవునయ్యా, ఈ సంఘము ప్రభా కామైతో ప్రాంతానికి ప్రేమా సంఘముగా మీరు నిలబెట్టబోతున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, ఆమేన్. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆఖరిగా మా తండ్రి గారు చిన్న ప్రార్థన చేసి ముగిస్తారు. చిన్న ప్రార్థన చేయండి అయ్యా. స్తోత్రం 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 మహోన్నతుడా, సర్వంతర్యామి, సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవాది దేవా, మీ బంగారు స్తోత్రము దేవా, మీకు వందనాలయ్యా. తండ్రి ప్రభా ఈరోజు తండ్రి ఈ వాగ్దానం గురించి సందేశం మాకు తండ్రి మా మెదడులో మెదిలేలాగా తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి దీవించ ఆశీర్వదించనైనా. అలాగే తండ్రి ప్రభా వచ్చే నెల కూడా తండ్రి ప్రభా వాగ్దానం కొడుకులు తండ్రి మమ్మల్ని తండ్రి నిలబెట్టమని కోరుతున్నాను నాయన. అలాగే తండ్రి ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించ ఆశీర్వదించమని, అలాగే యవనస్తులు కూడా తండ్రి త్వరగా తండ్రి ప్రభు నీ మందిరానికి వచ్చి వారందరూ ప్రభా నీ వాక్యాన్ని విరిగే సందేశాన్ని వారు వినేలాగా వారిని ఆశీర్వదించున్నాయన. ఈ చుట్టుపక్కల బిడ్డలందరూ దీవించునైనా, ఆశీర్వదించునైనా. యవనస్తులు తండ్రి కుడి ఎడమలకు త్రొట్టిల్లకుండా తండ్రి నీ యొక్క సందేశాన్ని వినే భాగ్యం వారు దయచేయండి. అలాగే తండ్రి ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, అలాగే రానయ్య నజరుడైన యేసు నామములో మీకు బతిమలాడి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. దేవుని వాక్యము, ఆయన సన్నిధి మన మీద ఉండే విధానమును బట్టి ఈ నెలంతా కూడా దేవుని సన్నిధానముతో, ఈ నెలంతా కూడా దేవుని సన్నిధానములో మనందరినీ దేవుడు చక్కగా దీవించినట్లుగా ప్రభుకి స్తోత్రం చెప్దాం దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానము, ఆయన విశ్రాంతి, ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన, ఆయన సమృద్ధి, ఆయన సన్నిధి మనతో పాటు ఈ నెలంతయమంతా ఉండును గాక, వచ్చును గాక. ఘనమైన కార్యములు జరుగును గాక, ఆత్మ కార్యములు జరుగును గాక, సంఘము విస్తారముగా మార్చబడును గాక. ప్రార్థన ఆలకించమని దైవమా, వాగ్దాన కొడుకులు ఘనమైన మాటలు చెప్పి ఎంత మంది హృదయం కరిగించావో, ఎంత మంది హృదయములో అయ్యా తండ్రి నాయన నువ్వు దూసుకొని నీ మాటలు వెళ్ళి ఉన్నాయో, ఆ మనసులో మీ నామములో కరగబడి నాటబడి ఫలించును గాక. ఆ ప్రార్థన ఆలకించమని, యా దూర ప్రాంతం నుంచి వరకున్నారు ప్రభు, క్షేమంగా వారి గృహానికి నడిపించు. యేసు నామములో వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తం, యేసు నామం సంపూర్ణమైన నిజం చేకూరును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నందు మీ అందరికి ఉన్న వందనాలున్నారా, అందరికి వందనాలమ్మా. మంచిది, ప్రైజ్ లార్డ్. అంత మాత్రమే కాతలున్నారా. ఈరోజు మరి చక్కగా మనకి అల్పాహారం ఏర్పాటు చేసిన కుటుంబం, ఉదయమ్మ గారి కుటుంబం, దేవుడు ఆ కుటుంబం